గత్సేమనే తోటకి యేసు ప్రభు ఆహ్, ఆ రాత్రి బల్ల కార్యక్రమంలో 12 మంది శిష్యులతో కలిసి పాలుపంపులు పొందిన తరువాత ఆయన అక్కడి నుంచి గత్సేమనే తోటకి వెళ్ళి అక్కడ ఆయన శిష్యులు ముగ్గురితో కలిసి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. మీరు శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకోండి అని చెప్పేసి ఆయన చెప్పి వెళ్తారు. ఫస్ట్ సార్ వస్తారు, చూసి వెళ్తారు. మ్యాక్సిమం ఈ ప్యాసేజ్ అందరికీ తెలుసు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఆయన చేసుకుని బయటికి రాంగానే ఆయన శిష్యుల్లో ఒక్కడైనటువంటి ఇస్కరియోతు అనేటువంటి ఒక శిష్యుడు ఆయన శిష్యులతో పాటు ఉంటారు. ఆయన ఏం చేస్తూ ఉండేవారు అంటే, ఆయన దగ్గర శిష్యుల వద్ద ఎవరి దగ్గర లేనటువంటి డబ్బు సంచి, ఒక సంచి ఉండేది. అందులో ఎవరైనా ఏమన్నా ఫండ్ ఏమన్నా రిలీజ్ చేస్తే వాటిని మెయింటైన్ చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ ఈ ఇస్కరియోతు యోధా గారు ఏమని చెప్తారు అంటే, ఆల్రెడీ ఈయన దేవాలయంలోనికి వెళ్ళి ఆయన అక్కడ దేవాలయంలో ఉన్నటువంటి యాజకులు చేస్తున్నటువంటి తప్పు అని చెప్పడం, అండ్ అలానే వాళ్ళు రూకలు మార్చుకుంటుంటే వాటిని విసిరివేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఈయనే దేవుడు అనుకుని చెప్పుకుంటున్నారు, కానీ నిజానికైతే ఈయన దేవుడు కాదు, ఈయనే దేవుడు అని చెప్పుకుంటున్నారని చెప్పేసి వాళ్ళందరూ ఆయన మీద కొంచెం అసూయగా ఉంటారు. అయితే మీకు ఆయన కావాలి కదా, ఆయన నేనే అప్పగిస్తాను. ఎలా అప్పగిస్తాను అంటే, నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరిని అయితే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు ప్రభు అని చెప్పేసి ఒక గుర్తు అనేది చెప్తారనమాట. ఆ గుర్తు చెప్పడానికి ముందు కూడా యేసు ప్రభు ఆ బల్లలో పాపములు పొందినప్పుడు కూడా చెప్తారనమాట. ఏమని? ఎవరు అయితే నన్ను అప్పగించబోతున్నాడో వారి పుట్టకుండా ఉండినయల్లా వారికి మేలు అని చెప్తారు. కానీ ఆ విషయం ఇతను వింటారు. ఆ విషయం కూడా మర్చిపోయి కేవలం నాకు ఇంత మనీ వస్తుంది అనేటువంటి ఒక చిన్న ఆశ చేత ఆయన చేస్తుంది మంచా చెడా అనే విషయం ఆలోచించకుండా, ఈవెన్ మనం కూడా కొన్నిసార్లు మనం చేసేది మంచి చెడు అనేది ఆలోచించకుండా కేవలం డబ్బు కోసం చేసే పనులు కొన్ని ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం ఆయన్ని ముద్దు పెట్టుకుని అప్పగించిన తర్వాత నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్తాను. ఈ యొక్క అప్పగించడం అనే దాని గురించి 4 సువార్తల్లో మనకు తెలియపరచబడి ఉంది. అవి ఏంటి అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుంచి 46 వరకు రాయబడి ఉంది. ఎట్ ది సేమ్ టైం అలాగే మార్కు సువార్త 14వ అధ్యాయం 32వ వచనం దగ్గర నుంచి రాయబడి ఉంది. లోకా సువార్తలో కనుక చూసినట్లయితే లోకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం నుంచి, అలాగే యోహాను సువార్తలో కనుక చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 1 నుంచి 24 వచనాల వరకు ఈ యొక్క ఎక్కడైతే గత్సేమనే వనంలో యేసుప్రభువుని అప్పగించారో అక్కడి నుంచి ప్రధాన యాజకుని యొద్దకు పంపించే వరకు ఉన్నటువంటి సంఘటనలు మొత్తం వివరించబడి ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కరియోతు యోధా అది అయిపోయింది. నెక్స్ట్ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు ఈ పేతురు ఏమని చెప్తారు అంటే, యేసుప్రభుకి ఎప్పుడు సన్నిహితంగా తిరిగిన శిష్యుడు. ఏమంటారు? యేసయ్యా, నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను ఎరగనని చెప్పను అని చెప్తారు. అయితే ఎప్పుడైతే ఈ ప్రధాన యాజకులు అనేవాళ్ళు వచ్చేసి ఆ సైనికులు, బంట్రోతులు వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభుని తీసుకెళ్ళిపోతారో అప్పుడు ఆయన శిష్యుల్లో ఒక్కరు కూడా ఆయన దగ్గర ఉండరనమాట. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే ఆ 26వ అధ్యాయము 47 నుంచి కనుక మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 51వ వచనంలో కనుక ఇలాగ రాయబడి ఉంటుంది. ఇదిగో, యేసుతో కూడా ఉన్నవారిలో ఒకడు చేయి చాపి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికెను. ఇక్కడ యేసు ప్రభుతో పాటు ఉన్నారు కదా కొంతమంది శిష్యులు, 3 శిష్యులు ప్రేయర్ చేసుకుంటాకు వచ్చారు కదా. అందులో ఒక శిష్యుడు ఏం చేస్తారు అంటే, నువ్వు మా యేసయ్యని అప్పగిస్తావా అని చెప్పేసి ఆయన చెవిని తెగ నరికేస్తారు. తెగ నరికినప్పటికీ అంటే ఆయన తర్వాత ఏమని చెప్తారు? తర్వాత యేసు ఈ కత్తి వరలో తిరిగి పెట్టి కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించరు. అంటే ఆల్రెడీ అతను అక్కడ మిస్టేక్ చేశారు. మనం కూడా మన జీవితంలో కొన్నిసార్లు ముందు వెనక ఆలోచించకుండా చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. కానీ ఆయన మన తొందరపాటు వల్ల మనం చేసే తప్పులే కానీ ఇక్కడ కూడా తన శిష్యుడు తొందరపడి ఆ ప్రధాన యాజకుని తనతో పాటు వచ్చినటువంటి సైనికుని యొక్క చెవు అనేది నరికేశారు. చెవి నరికేసినప్పటికీ ఆయన వారిని క్షమిస్తున్నాడు. అంటే ఆయన ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే, క్షమించే గుణం అనేది ఈవెన్ మన
ప్రాణం పోయే సిచ్యువేషన్ అనేది ఎదురయ్యింది. అలాంటప్పుడు కూడా మనం క్షమించగలిగే విధంగా ఉండాలి అని చెప్పి ఆయన మనకి చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ అలాగే కొంచెం కింద గనక మనం వచ్చినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో ఇలా రాయబడి ఉంటుందన్నమాట. ఏమని అంటే, ఒకవేళ మేబీ నేను ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన సేనా వ్యూహంలను ఇక్కడికి పంపును. సేనా వ్యూహము అంటే 16,000 మంది దేవదూతలు అనమాట. ఆయన ఇప్పుడు అంతకుముందు ప్యాసేజ్లో కనుక మనం చూసినట్లయితే ఆయన సముద్రం పైన వెళ్తున్నప్పుడు ఆయన గద్దించగానే సముద్రం నిమ్మలమవ్వడము అండ్ అలానే రోగుల్ని స్వస్థపరచడం అనేక అద్భుత కార్యాలు ఆయన చేసి ఉన్నాడు. మేబీ ఆయన చనిపోయిన వారిని సహితం తిరిగి లేపారు. అలాంటి ఆయన మనతో ఉన్నారు అనుకునేటువంటి విషయం ఆయన శిష్యులకు కూడా తెలుసు. కానీ ఆయనకి ఆ శక్తి ఉన్నది అనే విషయం అతను మర్చిపోయి ఆయన శక్తిని కూడా అతను గుర్తించకుండా తనకి ఇష్టం వచ్చినట్లు తను చేయడానికి ముందుకు వచ్చాడు. మనం కూడా కొన్ని సిచ్యువేషన్లో మనకు గొప్ప కార్యాలు చేయగల దేవుడు మనతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోయి మన శక్తి మీద లేకపోతే ఇతరుల మీద ఆధారపడతాం. కానీ మనకి ఇంత స్థితిని ఇచ్చినటువంటి ఆయన పైన మనం కొన్నిసార్లు డిపెండ్ అవ్వలేకుండా కూడా ఉంటాం. అండ్ నెక్స్ట్ వన్ అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 56వ వచనంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, అయితే ప్రవర్తన లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినను చెప్పి అప్పుడు శిష్యులందరూ ఆయన్ని విడిచి పారిపోయారు. అంటే ఎప్పటి వరకు యేసయ్యతో పాటు శిష్యులందరూ ఉన్నారు. ఆయన స్వస్థ కార్యాలు చేసినప్పుడు, ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు ప్రతి చోటకి కూడా ఈ శిష్యులందరూ ఆయనతో పాటు వెళ్ళేవారు. కానీ ఎప్పుడైతే ఈయన్ని అప్పగించేశారో అలాంటి సిచ్యువేషన్లో అతనితో ఉన్న వాళ్ళందరూ కూడా వదిలిపెట్టేసి యేసు ప్రభుని వదిలిపెట్టేసి ఆయనకి దూరంగా పారిపోయారు. మనం కూడా కొన్నిసార్లు ఏదైనా సమస్య అనేది వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పటికీ మన యేసయ్య అనేవారు మనతో ఎప్పటికీ ఉంటారు. ఇక్కడ యేసయ్య కూడా చెప్తున్నారు కదా, వాళ్ళందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ యేసయ్య ఏమీ వరి అవ్వలేదు. అండ్ అయినప్పటికీ ఆయన శిలువలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక మాట చెప్తారు, ఏమని, తండ్రి వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని. అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని వదిలేసినా అండ్ మనల్ని తోలనాడిన ఏ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా ఆయన మాత్రం మనల్ని ఎప్పుడూ విడిచిపెట్టడు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విషయంలో డిపెండ్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద మనమే కాన్ఫిడెంట్గా ఉండాలి. ఏదైనా ఒక థింగ్ చేయడానికి ముందు కూడా నేను ఈ థింగ్ చేయగలను అనే నమ్మకం ఇతరుల మీద కంటే మన మీద ఎప్పుడైతే ఒక దృఢమైన నమ్మకం పెట్టుకుంటామో, అంటే యేసు ప్రభు వారు లోకానికి రావడానికి ముందే ఆయనకి తెలుసు కదా, ఏమని, నేను ఇలా సిలువ వేయబడతాను, అన్యాయపు తీర్పు తీర్చబడతాను, నేను ఇలా మరణం పొందవలసి వస్తుంది, ఇవన్నీ ఆయనకి తెలుసు. కానీ ఇవి అన్నీ తెలిసినప్పటికీ ఆయన ముందుకు అడిగేశారు. అలాగే మనం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి ముందే నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ నేను చదవాలి అనుకుంటున్నాను, ఇది చదవాలి అంటే నేను ఇన్ని ఎగ్జామ్స్ రాయాలి, ఈ ఎగ్జామ్స్ అన్నీ క్రాక్ చేశాకే నేను ఏదైతే స్టేటస్ అనేది కోరుకుంటున్నానో ఆ స్టేటస్లోకి నేను వెళ్తాను అని ఎప్పుడైతే మన మీద మనం ఒక కాన్ఫిడెన్స్తో ఉంటామో అప్పుడే మన ప్రయాణం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది. అండ్ ఆయన్ని అప్పగించేసిన తర్వాత 60వ వచనంలో కనుక చూస్తున్నట్లయితే అనేక మంది ప్రజలు ఆయన మీద చాలా నేరాలు మోపుతారు. బట్ ఏ ఒక్క నేరానికి కూడా సరి అయినటువంటి సాక్ష్యం అనేది చూపించలేరు. అండ్ మన మీద కూడా మన చుట్టూ ఉండేవారు అప్పటి వరకు మనకు ఫ్రెండ్స్గానే ఉంటారు, అప్పటి వరకు మనతో చాలా క్లోజ్గా ఉంటారు. బట్ ఒక్క సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే నిన్ను గనక ఎవరన్నా పాయింట్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు. అవును, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు అలా చెప్పారు అని చెప్పేసి అనుకుంటారు. అండ్ ఈ యొక్క సిచ్యువేషన్లో కనుక కొంతమంది ఇప్పటి వరకు యేసు ప్రభు ఆయనలో ఉన్నటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కరియోతు యోధాను చూసుకున్నాం, అతను కేవలం మనీ మీద డిపెండ్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ యేసు ప్రభు, తనకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ ఆయన నిన్ను నన్ను క్షమించారు, ఎప్పటికీ కూడా ఆయనతో పాటు మనం ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆయన యొక్క శక్తిని, అంటే మనలో కూడా చాలా దేవుని మీద ఆధారపడినప్పుడు మనలో ఉన్నటువంటి శక్తి మనకు తెలియదు. కానీ మనం ఎప్పుడైతే దేవుని పైన ఆధారపడుతూ ఉంటామో అప్పుడు ఆయన శక్తి అనేది మనకి మన కార్యాల ద్వారా మన జీవితంలో జరిగే సిచ్యువేషన్స్ ద్వారా ఆయన తెలియపరుస్తూ ఉంటారు. అండ్ ఒంటరి అయిన వాడే 1000 జనములకు సమూహం అగును, ఒంటరి వాయే 1000 మంది అగును అని చెప్పి వాక్యంలో సెలవిచ్చినట్లు మనం ఎప్పుడైతే ఒంటరిగా ఉంటామో ఆయన తన దూతల్ని కూడా మనకు తోడుగా ఉంచి మనకు ముందు నడిపిస్తారు. ఎట్ ది సేమ్ టైం అలాగే కొంచెం ముందుకు వచ్చాక
ఆ యొక్క తీసుకెళ్ళినటువంటి బంట్రోతులందరూ కూడా తీసుకెళ్ళిపోయి ఆయన్ని అన్న అనేటువంటి ఒక ప్రధాన యాజకుని యొద్దకు తీసుకువెళ్తారు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తారు అంటే దానికి సంవత్సరానికి ముందే కైఫా అని చెప్పేసి ఇంకో ప్రధాన యాజకుడిగా ఉండడానికి స్టార్ట్ అవుతారనమాట. ఆ ప్రధాన యాజకుని యొద్దకు తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుడు ఏమంటారు అంటే, యోహాను సువార్త 18వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అంతటా అన్న యోసుని బంధించినట్లయితే ప్రధాన యాజకుడైన కైఫా యొద్దకు పంపెను. అయితే ఈ కైఫా అనే అతను ఏం చేస్తారు అంటే ఆల్రెడీ ఈయన గురించి ఏమని నేనే దేవుడు అని చెప్పి చెప్పుకుంటున్నారు, నెక్స్ట్ నేనే ఇవన్నీ చేశానని చెప్పుకుంటున్నారు. ఇవి అన్నీ కాదు, ఈయనకి కొంత ఏదో ఉంది సంథింగ్, ఈయన తన గురించి మాత్రమే ఎక్కువ చేసుకుంటున్నారు అని ఇతని ముందు ఉన్నటువంటి ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. అలాంటి విషయాలన్నీ తన ముందు జరుగుతున్నప్పటికీ ఈ అన్నా కైఫా అనేవారు ఆ నిజాన్ని గ్రహించకుండా కేవలం వారి యొక్క స్వార్థంగా ఆలోచించి ఆయన్ని శిలువ మరణానికి అనే వాటికి అప్పగించారు. మనం కూడా ఎవరు ఎలా ఉన్నప్పటికీ మన స్వార్థానికి అనేదానికి పోకుండా ఎప్పుడో అయితే మనం దేవుని యొక్క చిత్తానికి తన తండ్రి చిత్తము నెరవేర్చడం మాత్రమే ఆయనకి భోజనము పానము అయి ఉన్నదని చెప్పేసి వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే మనమైతే దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తాన్ని నేను నెరవేర్చాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనం కలిగి ఉంటామో, అలాంటి ఉద్దేశం మనం కలిగి ఉన్నప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అనేది కూడా మనకి ఎదురైనప్పటికీ ఆయన మనకు ముందుగా ఉండి మనకి ప్రతి విషయంలో జయాన్ని ఇచ్చి ఏది అయితే ఆయన నీ పక్షాన ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో ఆ ఉద్దేశం అంతవరకు కూడా ఆయన మనకు ముందుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. కంట్లు మూసుకుందాం, చిన్న పాట పాడుకుందాం. ఏ పాప మెరుగని ఓ పావనమూర్తి, పాప విమోచకుండా ఏ సంఘటనలు జరిగినవి అనేవి వివరిస్తాయి. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నానంటే పిలాతు గురించి అండ్ అలానే హేరోదు గురించి. అండ్ పిలాతు యేసు ప్రభువుని ఆయన్ను బంధించి తీసుకొచ్చిన తర్వాత ప్రధాన యాజకుల యొద్ద నుంచి యేసు ప్రభువుని పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అండ్ పిలాతు అధిపతిగా ఉన్నాడు. ఆ టైంలో పిలాతు ఒక అధిపతిగా ఉన్నాడు. ప్రజెంట్ మన న్యాయస్థానాల్లో జడ్జెస్ ఏ విధంగా అయితే ఉంటూ ఉన్నారో పిలాతు కూడా ఆ ప్రదేశంలో అధిపతిగా ఉంటూ ఉన్నాడు. అయితే యేసు ప్రభువుని పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ కోర్ట్స్లో ఏ విధంగా అయితే ఇతను ఏం తప్పు చేశాడని చెప్పేసి అని అడుగుతారో అలానే యేసుప్రభు ఏం తప్పు చేశారు అని చెప్పేసి అని వారిని అడిగినప్పుడు యేసుప్రభుని అడుగుతున్నారు, నువ్వేం తప్పు చేసావు. యేసుప్రభు గురించి జనసమూహం చాలా అబద్ధాలు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆ జడ్జి స్థానంలో ఉన్న పిలాతు యేసుప్రభుని అడుగుతున్నారు, నువ్వేం తప్పు చేసావు, వీరైతే నీ మీద చాలా నేరాలు మోపుతున్నారు, నువ్వేం తప్పు చేసావని అడిగినప్పుడు యేసుప్రభు అయితే ఏమీ నోరు మెదపలేదు. అండ్ అలానే వాక్యంలో రాయబడి ఉన్నది మత్తయి సువార్త 8 అండ్ అలానే ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించిరి. అందరూ యేసుప్రభుని ఏం చేయాలనుకున్నారంటే ఆయన్ని చంపించేయాలనుకున్నారు. కానీ ఆయనలో దోషమైతే ఏమీ లేదు. అయితే ఒక జడ్జి దగ్గరికి ఒక అతన్ని బంధించి తీసుకొచ్చినప్పుడు అతనికి ఏ విధంగా అయితే జడ్జి చేస్తారో ఇక్కడ మన నార్మల్ డేస్లో చూస్తేనేమో తప్పు చేసిన అతన్ని జైలుకి అప్పగించి అతనికి శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఎదుగు తీసుకొస్తారు. కానీ ఇక్కడ యేసుప్రభుని బంధించారు. కానీ ఆయనలో అయితే నేరారోపణకు తగిన ఏ నేరము ఆయనలో లేదు. అయితే యేసు అధిపతి ఎదుట నిలిచాడు. అప్పుడు అధిపతి, యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగా యేసు అతను చూచి నీవన్నట్టే అనెను. అండ్ ఇది ఎక్కడ రాయబడి ఉన్నదంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉన్నది. అయితే యూదుల రాజువు నీవేనా అని
పొంతి పిలాతు యేసుప్రభుని అడిగినప్పుడు ఆయన అంటున్నారు, నీవన్నట్టే, అంటే నేను యూదుల రాజునే. ఎందుకంటే మనకు ఆల్రెడీ లేఖనంలో రాయబడి ఉన్నది, యూదుల రాజు మన కొరకు జన్మిస్తారని. అండ్ తర్వాత పిలాతు, నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడుగ్గా, అయితే ఆయన ఒక మాట అయినను అతనికి ఉత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. అయితే వారికి ఒక నియమం ఉన్నది, పస్కా పండుగప్పుడు ఒక ఖైదీని విడుదల చేయాలి. ప్రజలు అక్కడున్న అధిపతులు అందరూ యేసుప్రభు మీద నేరం మోపుచున్నారు, కానీ యేసుప్రభులో ఒక్క నేరం కూడా లేదు. అయితే అధిపతి ఫస్ట్ అడిగారు, నీవు యూదుల రాజు అనగానే ఈయన నేను యూదుల రాజును అని చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత అడుగుతున్నారు, వీరు నీ మీద చాలా నేరములు మోపుచున్నారు కదా, మరి నీవు ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి అని అన్నారు. యేసుప్రభు అయితే ఏమీ మాట్లాడలేదు. అండ్ తర్వాత ఏం చేశారంటే జనులు ఇంకా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉన్నారు. పస్కా పండుగకు ఒక ఖైదీని విడుదల చేయడం అక్కడ ఆచారం. అండ్ అలానే నేను ఎవరిని విడుదల చేయాలి, బరబ్బాని విడుదల చేయాలా, అండ్ అలానే యేసుని విడుదల చేయాలని అడిగినప్పుడు వారంతా ఫోర్స్ చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు, యేసునే సిలువ వేయండి, బరబ్బాని విడుదల చేయండి అని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. అక్కడ వారంతా ఏమని ఫిక్స్ అయిపోయారంటే యేసుప్రభుని ఎలా అయినా చంపించేయాలి అని వారి హృదయంలో వారు ముందుగానే నిర్ణయించుకున్నారు. అండ్ అలానే తప్పులు చేసిన బరబ్బాని మాత్రం విడుదల చేయాలని చెప్పేసి అని చెప్తూ ఉన్నారు. అండ్ అలానే ప్రజల యొక్క అల్లరి ఎక్కువగుచున్నదని చెప్పేసి ఇంకా పిలాతు ఏం చేస్తాడంటే, పిలాతు భార్యకి అంతకుముందే కలలో తనకు వచ్చిన కలను బట్టి ఆమె చాలా వేదన పడుతూ ఉంటుంది. అతనికి వేదన పడుతూ పిలాతుకి ఒక లేఖ రాసిద్ది. ఏంటంటే యేసుప్రభులో ఏ తప్పు లేదు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు. మరి అటువంటి నీతిమంతునికి శిక్ష విధిస్తే అది మన మీద, మన తర్వాత సంతానం మీద ఉంటుంది అని చెప్పినప్పుడు ఇంకా పిలాతు ఏం చేస్తాడంటే, దీని గురించి నాకు ఏమీ సంబంధం లేదు, ప్రజలు అడిగినట్లే ఈయన్ను శిక్ష విధించండి అని చెప్పేసి అని తను ఇచ్చిన తీర్పు కాకుండా ప్రజల యొక్క ఆలోచన తీసుకుని యేసుప్రభుకు సిలువేయమని చెప్పేసి అని తీర్పు తీరుస్తాడు పిలాతు. అండ్ అలానే ఇతను తన చేతులను కడిగేసుకుంటాడు జనసమూహం అందరి ఎదుట. అండ్ అలానే నెక్స్ట్ లూకాసు వార్త 23వ అధ్యాయం 1 నుంచి 25 వచనాలు చూసినప్పుడు ఏమైందంటే, ఇక్కడ హేరోదు అనే వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే యేసుప్రభు మీద ఇంకొక నేరం ఏం మోపుతారంటే, ఈయన నజరేతు నుండి యూదా దేశం అంతటా ఇప్పటి వరకు కూడా ఆయన వాక్యం ప్రకటిస్తూనే ఉన్నారని చెప్పేసి అని ఇంకొక నేరం మోపుతారు. అందుకు ఆ టైంలో గలిలయ ప్రదేశంలో హేరోదు రాజు ఆ ప్రాంతానంతటికి అధికారిగా ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఈయన పిలాతు దగ్గర నుంచి అసూయ చేత యేసుప్రభుని శిక్షకు అప్పగించారు, పిలాతు దగ్గరకు తీసుకుని వచ్చారు. అండ్ అలానే నెక్స్ట్ ఈయన నజరేతు నుండి యూదా దేశం వరకు వాక్యం ప్రకటిస్తున్నారు కాబట్టి ప్రజలు చెప్పిన మాట ప్రకారం అప్పుడు గలిలయ రాష్ట్రంలో అధిపతిగా ఉన్నది హేరోదు. అయితే ఏం చేస్తారంటే, పిలాతు యొద్ద నుంచి మళ్ళీ ఈయన్ను హేరోదు దగ్గరకు శిక్ష విధించడానికి అని చెప్పి తీసుకుని వస్తారు. అప్పటి వరకు హేరోదు అండ్ అలానే పిలాతు వాళ్ళిద్దరూ మంచి స్నేహభావం అయితే లేదు. యేసుప్రభువుని అప్పగించిన తర్వాత వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా ఉన్నారు. అండ్ అలానే యేసుప్రభువుని హేరోదు దగ్గర పంపించమన్నప్పుడు హేరోదు అప్పుడు యెరూషలేంలోనే ఉంటారు. అండ్ అలానే హేరోదు చాలా యేసుప్రభుని ఎప్పుడెప్పుడు చూడాలా, ఆయన చేసే సూచక్రియలను కన్నులారా చూడాలని చెప్పేసి అని చాలా యాంగ్జైటీతో ఉంటాడు. అండ్ అలానే ఇది మనకి బైబిల్లో ఎక్కడుందంటే లూకాసు వార్త 23వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను, ఆయన గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనానో ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. తర్వాత హేరోదు యేసుప్రభు చేసే కార్యములన్నీ వింటున్నాడు, కానీ యేసుప్రభునైతే అంతవరకు చూడలేదు. నేను ఆయన్ని చూడాలి అని చెప్పేసి నేను అనుకున్నాడు. యేసుప్రభుని ఎప్పుడైతే తన దగ్గర తీసుకొస్తున్నారో అప్పుడు అతను అనుకున్నాడు, నేను యేసుప్రభుని చూడాలనుకున్నాను. యేసుప్రభుని శిక్షకు అప్పగించి తీసుకొస్తున్నప్పుడు
హేరోదు యేసుప్రభుని చూచాడు. ఆయన చేసిన కార్యములు అంతకుముందు అయితే ఆయన అన్నీ విన్నాడు. తర్వాత యేసుప్రభు గురించి హేరోదు వద్ద కూడా కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. కానీ ఆయనలో అయితే ఏ దోషము ఈయనకి కనబడలేదు. తర్వాత ఏం చేస్తాడంటే హేరోదు యొద్ద నుంచి మరలా పిలాతు దగ్గరకు యేసుప్రభుని పంపించేస్తారు. ఇక్కడ యేసుప్రభుని శిక్షకు అప్పగించడం ఎలా జరిగిందంటే అసూయ చేత అండ్ అలానే ప్రజల యొక్క బలవంతం చేత యేసుప్రభును శిక్షకు అప్పగించారు. అండ్ తర్వాత ఏం జరిగిందంటే 25వ వచనం వరకు లూకా సువార్త 23 అధ్యాయం 1 నుంచి 25 వరకు మనం చూసినప్పుడు 15వ వచనంలో హేరోదునకు కూడా యేసుప్రభునందు ఏ దోషము కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణంనకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ విని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకులు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన యొక్క అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తము చెరసాల్లో వేయబడినవాడు. అండ్ బరబ్బా అయితే ఒక నగరంలో నరహత్య చేయబడినవాడు. ప్రజలంతా యేసుప్రభుని విడుదల చేయాలా, బరబ్బాని విడుదల చేయాలా అని అడిగినప్పుడు యేసుప్రభు అయితే పరిశుద్ధుడు, ఆయనలో అయితే ఏ దోషము లేదు. బరబ్బా అయితే ఒక నరహంతకుడు. వీరిద్దరిలో ఎవరిని విడుదల చేయాలా అన్నప్పుడు ప్రజలందరూ ఫోర్స్గా అండ్ అలానే బలవంతం చేస్తున్నారు. యేసుప్రభునే శిక్ష విధించండి అని చెప్తున్నారు. అయితే 22వ వచనంలో చూడండి, 3వ మారు అతడు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగ్గా వారు కేకలే గెలిచెను. ఇక్కడ ప్రజల యొక్క కేకలే గెలిచినాయి. అండ్ అలానే కాగా వారు అడిగినట్టే జరుగువల్లని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టుగా వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు ఆయన అప్పగించారు. అండ్ అలానే యేసు ప్రభువును శిక్షించడానికి పిలాతు ఏం చేశాడంటే వారిని సైన్యంకు అప్పగించి శిక్షించడానికి అని చెప్పేసి అప్పగించేశారు. అండ్ అలానే యోహాను సువార్త 18వ అధ్యాయం 28 నుంచి 40 వరకు ఒకసారి చూసినట్లయితే పిలాతు అడిగిన క్వశ్చన్స్లో యేసుప్రభుని జడ్జ్ చేస్తూ ఉన్నప్పుడు అడుగుతూ ఉన్నారు, వీరు నీ మీద నిందలు మోపుతున్నారు కదా అని అడుగుతూ 37వ వచనంలో ఒకసారి చూడండి. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయన్ను అనగా యేసుప్రభువుని అడుగ్గా యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినున నేను. అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అలానే పిలాతు అడిగినప్పుడు నీవు రాజు అన్నప్పుడు యేసుప్రభు చెప్తున్నారు, అవును నేను రాజునే, సత్యంను గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను, ఇందుకే నేను ఈ లోకంలోకి వచ్చాను. యేసుప్రభు మనతో స్వీట్గా చెప్తున్నారు. అండ్ అలానే పాపం చేసినప్పుడు మనకి మరణం వస్తుంది. మనం ఎప్పుడైతే యేసుప్రభువును అంగీకరిస్తామో మనం ఆ పాపం నుండి విడిపింపబడి పాపమునకు మన హృదయపూర్వకంగా దేవుని క్షమాపణ అడిగినప్పుడు మన పాపములు దేవుని చేత క్షమింపబడి మనం దేవుని పిల్లలుగా ఉండడానికి యేసుప్రభు దేవుడు ఆల్రెడీ మనకు అధికారం అనుగ్రహించారు. అండ్ అలానే యేసుప్రభు ఆ సత్యమును గురించే మనకి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. మరి యేసుప్రభు చెప్పే ఆ సత్యమును గురించిన సాక్ష్యము ఎవరెవరైతే అంగీకరిస్తారో యేసుప్రభు వారందరికీ రక్షణ ఇవ్వడానికి అండ్ అలానే మనకు తన ప్రాణంను అర్పించడం ద్వారా మనకు పరదైసునివ్వడానికి సిద్ధంగా ఉండడానికి మన కొరకు ఆ పరదైసును సిద్ధం చేయడానికి ఒక గొర్రెపిల్లగా వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించి మనకు ఉచితంగా తన రక్షణ అనుగ్రహింపజేసి మనమందరం పరలోక రాజ్యపు వారసులుగా ఉండడానికి ప్రభువు మనకు ఇటు గొప్పగా యేసుప్రభును దేవుడు తన కుమారుని మన కొరకు పంపించి మన కొరకు ఎంతో గొప్ప ఏర్పాటును చేసి ఉన్నారు. అండ్ ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు నా వందనాలు. ప్రార్థనలో ప్రభు
ఆయన హేరోదు యొద్ద ప్రధాన యాజకుని యొద్దకు తేబడ్డారు గెత్సేమనే వనంలో నుంచి. అక్కడి నుండి ప్రధాన యాజకుడు దేవాలయ అధికారులు కలిసి ఆయన్ను పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ పిలాతు హేరోదు ఇద్దరూ కలిసి ఆయన్ను మరి విమర్శించారు. అయితే ఆయనలో మరణమునకు తగినటువంటి నేరము ఏదీ కనపడలేదు. కనుక హేరోదు మరలా పిలాతు దగ్గరకు ఆయన్ను పంపివేశారు. ఇదంతా మన కోసము ఆయన శిలువ మరణము అనుభవించవలసి ఉన్నది. కనుక నేరము లేని ఆయన మరి శిక్షకు గురి అయినటువంటి వానిగా ఆయన నిలువబడి ఉన్నాడు. మనకై యేసు మరణించే నిత్యుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జుటకే సాత్యుండు మన అతిక్రమముల కొరకు మన కొరకు మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన నాథుడు శిక్ష నొందే మనకు స్వస్థత కలిగే. మన నాథుడు శిక్ష నొందే మనకు స్వస్థత కలిగే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవము నీచుటకే సాత్యుండు సజీవుడాయే నిత్య జీవముని చుటకే సాత్యుండు సజీవుడా. ఆమెన్. ఈ సమయంలో ప్రభునందు సహోదరి అక్షిత ఆ పిదప జరిగినటువంటి సంఘటనలను అనగా పిలాతు ఎదుట మరి తీర్పు నిమిత్తమై